జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దేశీయ విదేశీ ఇంజనీర్లు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. దీంట్లో ఎంతోమంది ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది మహానుభావులు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారి కళ. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 9,000 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కూలీలు దగ్గర 9,000 మంది పనిచేస్తున్నారు డ్యామ్ సైట్లో. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు డ్యామ్ సైట్లో 9,000 మంది పనిచేస్తున్నారు. ఇన్ని వేల మంది పనిచేసే ఆ పనులు పట్టుకొని నిన్న పోలవరం సినిమా చూపిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత ఖండకావరం, ఎంత అహంకారం, ఎంత దురహంకారం. ఏం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు మాట్లాడుతున్నావు? బాధ్యత లేకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా జరిగే పని చూసైనా మాట్లాడాలి, జరిగే పని చూసైనా మంచి చెడు చర్చ జరగాలి. ఇంతవరకు పోలవరం డ్యామ్ ప్రాజెక్టులో 22,000 మంది రైతాంగం వెళ్ళారు. ఈ నెల రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మాకు వచ్చిన లెక్క 22,000. వీళ్ళు కాకుండా ఎవరికి వాళ్ళు సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని కొన్ని వందల మంది డ్యామ్ సైట్కి వెళ్తూ ఉన్నారు. వెళ్ళి చూసి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు, ఆశీర్వచనాలు పలుకుతూ ఉన్నారు, గుండెల నిండా ఆనందంతో వెళ్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఇంకా త్వరితగతంగా జరగాలి, మా జీవితాలు బాగుపడతాయి, పోలవరం ప్రాణనాడి, జీవనాడి, 13 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి, 322 టీఎంసీలు వాడుకోవచ్చు, 194 టీఎంసీలు నిలబెట్టవచ్చు, 960 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది. ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీలు వస్తాయి, ఒరిస్సాకి 5 టీఎంసీలు వస్తాయి. పెద్ద ఎత్తున ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉంటే 8,619 కోట్లు డ్యామ్ సైట్లో ఖర్చు పెడితే సినిమానా నీకు? పోలవరం సినిమా చూపిస్తున్నావా? 24,000 కోట్లు అమరావతిలో పనులు జరుగుతూ ఉంటే అమరావతి భ్రమరావతి. ప్రతిపక్ష నాయకుడికి అమరావతి భ్రమరావతి. మొన్న చెప్పాను, సద్బ్రాహ్మణుడు మేక పిల్ల పెట్టుకెళ్తుంటే 3 దొంగలు ఏ విధంగా మేక కాదు కుక్కని మేకను కోసుతున్నారో పొద్దున కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో మాట్లాడాడు. మధ్యాహ్నం పూట విజయసాయిరెడ్డి తిరుపతిలో మాట్లాడాడు. సాయంత్రానికి అమరావతిలో బుగ్గన రాజేందర్ రెడ్డి మాట్లాడాడు. వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే స్లోగను, పోలవరం సినిమా, పోలవరం సినిమా చూపిస్తున్నామంట. అంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, ఎంత అవినీతికర రాజకీయాలు జరుగుతున్నాయి, ఎంత దుర్మార్గపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఇంకో ఆయన ఢిల్లీ వెళ్ళి సోము మాది సోకు మీద అంటాడు ఆయన, బీజేపీ అధ్యక్షుడు. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇస్తే మా పార్టీలోకి వచ్చేవాడు. 100 కార్లు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోయాడు. ఎప్పుడైతే అమిత్ షా గారు ఫోను జైలుకి వెళ్తావా జగన్ అనగానే ఆయన బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. వీళ్ళ మమ్మల్ని విమర్శించేది, వీళ్ళ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది. ఇవాళ బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన 3 పార్టీల ఎజెండా కూడా ఒకటే. కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లో వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ డైరెక్షన్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ క్లియర్ కట్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టులో
జరుగుతున్న పనులను కానీ జరుగుతున్న కార్యక్రమాల్ని చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఇడుపులపాయలో రాజధాని పెట్టుకుందాం అనుకున్నాడు. ముఖ్యమంత్రి అయిపోయానని కళ్ళకన్నాడు. ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకొని ఇతను ఓదార్పు యాత్రలకు పులి స్టాప్ పెట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పరిపాలన చేయమని అవకాశం ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నిర్వర్తించకుండా ఇవాళ నువ్వు ఈ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాకుల్లో నువ్వు తీసుకొచ్చుకున్న జనం, నువ్వు తీసుకొచ్చుకున్న నీ పార్టీ కార్యకర్తలు నాయకులు కేవలం వాళ్ళందరినీ కూడా సాయంత్రానికి ఒక మీటింగ్ ప్లేస్లో ఒక చిన్న సందులు గొంతులు చూసుకొని అక్కడ నువ్వు ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నావు తప్ప ఇది ప్రజల్ని మాట్లాడే మాటలు కాదు. ప్రజల ముందు కేవలం నీ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని నువ్వు సాయంత్రానికి తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి తప్ప ఏం మాత్రం కూడా నువ్వు మాట్లాడే వాటిలో అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అడుగుతున్నాను, ఇవాళ ఎందుకు పోలవరం మీద నొప్పులు కక్కుతున్నావు? ఆ రోజు నిర్వాసితులను రెచ్చగొట్టాలని 2 రోజులు 3 రోజులు ఆ నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశావు.